హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సిద్ధార్థ ఇంగ్లీష్ అకాడమీ. ఈరోజు మనం సైలెంట్ లెటర్స్ గురించి నేర్చుకోబోతున్నాం ఫ్రెండ్స్. దాంట్లో ఎగ్జాంపుల్స్ ఏంటంటే కేఎన్ఓడబ్ల్యూ నో, పిఎస్వైసిహెచ్ఓఎల్ఓజివై సైకాలజీ, డబ్ల్యూఈడిఎన్ఈఎస్డిఏవై వెన్స్డే. నోలో కే సైలెంట్ అయింది, సైకాలజీలో పి సైలెంట్ అయింది, వెన్స్డేలో డి సైలెంట్ అయింది. ఇప్పుడు ఎక్కడెక్కడ సైలెంట్ అవుతుందో చూద్దాం ఫ్రెండ్స్. ఆర్టిస్టికలీ, లాజికలీ, మ్యూజికలీ, రొమాంటికలీ, స్టాయికలీ, వీటన్నిటిలో కూడా ఏ సైలెంట్ అవుతూ వస్తుంది. ఇలాంటి వర్డ్స్ ఎన్ని ఉన్నా సరే అందులో ఏ సైలెంట్ అవుతుంది. కాబట్టి ఏ రాసినా కూడా పలికేటప్పుడు పలకాల్సిన అవసరం లేదు. ఆ తర్వాత చూసినట్లయితే బి సైలెంట్ వర్డ్స్ క్లైమ్, కూమ్, క్రమ్, డెట్, డౌట్, నమ్, సటిల్, థమ్, టూమ్. ఈ రకంగా వీటన్నిటిలో కూడా బి సైలెంట్ అవుతుంది ఫ్రెండ్స్. ఆ తర్వాత సి సైలెంట్ వర్డ్స్ చూద్దాం. అక్వైర్, మజిల్, సిజర్స్. దీంట్లో ఫస్ట్ దాంట్లో సి సైలెంట్ అయింది, రెండో దాంట్లో కూడా సి సైలెంట్ అయింది, మూడో దాంట్లో కూడా సి సైలెంట్ అయింది. అందుకనే వాటిని అక్వైర్, మజిల్, సిజర్స్ అని మనం పలకడం జరిగింది. కాబట్టి వీటిని జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. తర్వాత డి సైలెంట్ వెన్స్డే, శాండ్విచ్, హ్యాండ్సమ్, హెచ్, బ్రిడ్జ్. వీటన్నిటిలో కూడా ఫ్రెండ్స్ డి అనేటువంటి లెటరు సైలెంట్ అవుతూ ఉంది. అందుకనే మరోసారి చూసినట్లయితే వెన్స్డే, శాండ్విచ్, హ్యాండ్సమ్, హెచ్, బిచ్ అని పలకడం జరిగింది. కాబట్టి వీటన్నిటిలో కూడా డి పలకదు అని అర్థం చేసుకోవాలి. ఆ తర్వాత ఈ సైలెంట్ వర్డ్స్ చూద్దాం. హేట్, నేమ్, ఫేమ్, లైక్, బ్రీత్. వీటన్నిటిలో కూడా ఈ సైలెంట్ అవుతూ వచ్చింది ఫ్రెండ్స్. అందుకనే మనం రాసుకునేటప్పుడు రాసుకోవాలి, కానీ పలికేటప్పుడు మాత్రం ఈని పలకకూడదు. ఇలాంటి వర్డ్స్ చాలా ఉన్నాయి ఫ్రెండ్స్, అవన్నీ మనం నేర్చుకోవాలి. ఆ తర్వాత జీ సైలెంట్ వర్డ్స్ చూద్దాం. సైన్, చాంపెన్, నా, హై, లైట్, టైట్, త్రూ, దో. వీటన్నిటిలో చూసినట్లయితే ఫ్రెండ్స్ మీరు జీ సైలెంట్ అవుతుందని గమనించగలరు. ప్రతి వర్డ్లో కూడా జీ ఉంది, కానీ పలికేటప్పుడు మాత్రం మనం పలకడం లేదు. తర్వాత హెచ్ సైలెంట్ వర్డ్స్ చూద్దాం ఫ్రెండ్స్. ఆనెస్ట్, ఆనర్, అవర్, అవర్లీ, గోస్ట్, ఎయిర్, వాట్, వెదర్. ఇలాంటి వర్డ్స్ అన్నిట్లో కూడా మనకు హెచ్ సైలెంట్ అవుతుంది ఫ్రెండ్స్. కాబట్టి వీటన్నింటిని పలికేటప్పుడు మనం హెచ్తో పలకూడదు, హెచ్ సైలెంట్ చేసి మాత్రమే పలకాలి. ఆ తర్వాత చూసినట్లయితే మనం ఐ సైలెంట్ వర్డ్స్ ఉంటాయి కొన్ని. ఎక్కడెక్కడ సైలెంట్ అవుతాయో చూద్దాం. బిజినెస్, పార్లమెంట్. ఇందులో బిజినెస్లో ఐ పలకట్లేదు మనం. రెండవ వర్డు పార్లమెంట్లో ఐ పలకట్లేదు. స్పెల్లింగ్ రాసేటప్పుడు మనం ఐ రాస్తున్నాం, కానీ పలికేటప్పుడు మాత్రం పలకటం లేదు ఫ్రెండ్స్. కాబట్టి ఈ రెండు వర్డ్స్ని మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి, జాగ్రత్తగా ప్రొనౌన్స్ చేయాలి. తర్వాత ఫ్రెండ్స్ కే సైలెంట్ వర్డ్స్. నీడ్, నైఫ్, నైట్, నాక్, నాట్, నో. వీటన్నిటిలో కూడా మనకు కే అనేటువంటి లెటరు సైలెంట్ అవుతుంది ఫ్రెండ్స్. కాబట్టి మనం రాసేటప్పుడు కేతో రాయొచ్చు, కానీ పలికేటప్పుడు మాత్రం కేని మిస్ చేసి సైలెంట్ చేసి పలకాలి ఫ్రెండ్స్. ఆ తర్వాత ఎల్ ఎక్కడెక్కడ సైలెంట్ అవుతుందో చూద్దాం ఫ్రెండ్స్. షుడ్, వుడ్, కుడ్,
హాఫ్, కాఫ్, సామన్, చాక్, యోక్, వాక్. ఇలాంటివన్నీ మనం ఎల్తో రాస్తున్నాం, కానీ పలికేటప్పుడు మాత్రం ఎల్లని సైలెంట్ చేస్తున్నాం. కాబట్టి ఈ వర్డ్స్ అన్నిట్లు కూడా ఎల్ సైలెంట్ అవుతుందన్నమాట. ఆ తర్వాత ఎం సైలెంట్ అయ్యేటువంటి వర్డ్స్ చూద్దాం ఫ్రెండ్స్. నిమోనిక్, నీమ్, నీమిక్, నిమోనిస్ట్, నెమోటెక్నిక్. సో వీటన్నిటిలో కూడా ఎం సైలెంట్ అవుతూ ఉందన్నమాట. కాబట్టి వీటన్నిటిని పలికేటప్పుడు ఎంని వదిలేసి ఎన్తో మనం పలకాల్సి వస్తుంది. ఆ తర్వాత ఎన్ సైలెంట్ వర్డ్స్ చూద్దాం ఫ్రెండ్స్. కండెమ్, ఆటం, కాలం, హిమ్, సోలెమ్. రాసేటప్పుడు మాత్రం అన్నిటి వర్డ్స్ చివర మనకు ఎన్ను రాస్తున్నాం ఫ్రెండ్స్, కానీ పలికేటప్పుడు మాత్రం ఆ ఎన్ని వదిలేసి మనం ఈ వర్డ్స్ అన్నీ కూడా ఉచ్చరిస్తున్నాం, అంటే ప్రొనౌన్స్ చేస్తున్నాం, అంటే పలుకుతున్నాం. కాబట్టి వీటన్నిటి స్పెల్లింగ్స్ని జాగ్రత్తగా మీరు గమనించాలి. ఆ తర్వాత ఓ సైలెంట్ వర్డ్స్ ఫ్రెండ్స్. కల్నల్, పీపుల్, జపాడి, రఫ్, టఫ్, ఇనఫ్. వీటన్నిటిలో కూడా ఓ రాస్తున్నాం కానీ స్పెల్లింగ్స్ కోసం, కానీ ప్రొనౌన్సియేషన్కి వచ్చేసరికి ఓని సైలెంట్ చేసి పలుకుతున్నాం, అంటే ఉచ్చరిస్తున్నాం. కాబట్టి వీటన్నిటిని స్పెల్లింగ్స్ జాగ్రత్తగా మీరు బైహార్ట్ చేసి రాసేటప్పుడు మాత్రం రాయాలి, కానీ పలికేటప్పుడు మాత్రం ఓని సైలెంట్ చేసి పలకాలి ఫ్రెండ్స్. ఆ తర్వాత పీ సైలెంట్ వర్డ్స్ ఫ్రెండ్స్. కాస్, నిమోనియా, సైకాలజీ, రిసీట్. వీటన్నిటిలో కూడా మనకు పీ సైలెంట్ అవుతుంది ఫ్రెండ్స్. కాబట్టి మనం కాప్స్, నిమోనియా, సైకాలజీ, రిసీట్ అని పలకాలి. సో ఇందులో పీని మనం సైలెంట్ చేసి పలకాలి, కానీ స్పెల్లింగ్లో రాసేటప్పుడు మాత్రం ఖచ్చితంగా పీని మనం రాయాలి. సో పీని రాసుకోవాలి, కానీ పలికేటప్పుడు మాత్రం వదిలేయాలి. ఇప్పుడు మనం ఎస్ సైలెంట్ లెటర్స్ వర్డ్స్ చూద్దాం. ఐల్, ఐలాండ్, డెబ్రీ, అప్రోపో. సో వీటన్నిటిలో కూడా ఫ్రెండ్స్ మనకు ఐల్లో ఎస్ సైలెంట్ అయింది, ఐలాండ్లో ఎస్ సైలెంట్ అయింది, డెబ్రీలో ఎస్ సైలెంట్ అయింది, అప్రోపోలో కూడా ఎస్ సైలెంట్ అయింది. కాబట్టి వీటన్నిటిని పలికేటప్పుడు ఎస్ మిస్ చేసి పలకాలి, రాసేటప్పుడు రాయాలి. ఆ తర్వాత టీ సైలెంట్ వర్డ్స్. ఆస్మా, బ్యాలే, క్యాసిల్, లిసన్, ర్యాపో, సాఫెన్. సో వీటన్నిటిని మనం రాసేటప్పుడు టీ రాయాలి, కానీ పలికేటప్పుడు పలకూడదు ఫ్రెండ్స్. వీటిని జాగ్రత్తగా మనం స్పెల్లింగ్స్ బైహార్ట్ చేసి ప్రొనౌన్సియేషన్ ప్రాక్టీస్ చేసామనుకోండి, మనకు స్పెల్లింగ్లో వర్డ్స్లో ఏ మాత్రం కూడా మనకు డౌట్ ఉండదు ఫ్రెండ్స్. కాబట్టి వీటిని జాగ్రత్తగా ఫాలో అవ్వండి. ఆ తర్వాత యూ సైలెంట్ వర్డ్స్. కలీగ్, గెస్, గాడ్, గైడ్, గిల్ట్, గిటార్, టంగ్. సో వీటన్నిటిలో యూ ఉంది, కానీ ఫ్రెండ్స్ వాటన్నిటిలో మనం ఆ యూని అవాయిడ్ చేసి పలుకుతున్నాం, అంటే ప్రొనౌన్సియేషన్లో మాత్రమే. వెన్ ఇట్ కమ్స్ టు రైటింగ్కి వచ్చేసరికి మీరు ఖచ్చితంగా స్పెల్లింగ్స్ ఉన్నదన్నట్టుగా రాయాల్సిందే. కేవలం పలికేటప్పుడు మాత్రమే, వీటిని ఉచ్చరించేటప్పుడు మాత్రమే ఆ యూను తీసేసి మనం పలకాల్సినటువంటి అవసరం ఉందన్నమాట. ఆ తర్వాత చూసినట్లయితే మనం డబ్ల్యూ సైలెంట్ వర్డ్స్ చూద్దాం ఫ్రెండ్స్. ఆన్సర్, టు, సర్డ్, హోల్, రిస్ట్, రైట్, హూ, విచ్, వై. ఇలాంటి వర్డ్స్ చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ మనం నేర్చుకోవడానికి. అవన్నీ జాగ్రత్తగా మీరు నేర్చుకోండి.
ఎందుకంటే వీటన్నిటిలో కూడా మనకు డబ్ల్యూ సైలెంట్ అవుతుందన్నమాట. అంటే రాసేటప్పుడు డబ్ల్యూ రాయాలి కానీ, పలికేటప్పుడు మాత్రం డబ్ల్యూని మిస్ చేసి, సైలెంట్ చేసి పలకాలనమాట. ఆ తర్వాత జడ్‌తో ఉన్నటువంటి వర్డ్స్ చూద్దాం ఫ్రెండ్స్. రెండెఫర్స్, లేసే ఫేర్ అంటే ఈ 2 కూడా జడ్ సైలెంట్ అయ్యి మనం పలుకుతున్నాం ఫ్రెండ్స్. కాబట్టి ఏవైతే లెటర్స్ సైలెంట్‌గా అవుతాయో ఆ వర్డ్స్‌ని గానీ, ఆ లెటర్స్‌ని గానీ జాగ్రత్తగా మనం ప్రిపేర్ అయినట్టయితే ఇంగ్లీష్‌లో ఉన్నటువంటి ఆల్మోస్ట్ అన్ని వర్డ్స్‌ని మనం చాలా చక్కగా ఉచ్చరించొచ్చు. చాలా చక్కగా వ్రాయొచ్చు. ఇది ఖచ్చితంగా ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను.